డ్రగ్స్ మాఫియా కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెలరేగిపోవడం, ఈరోజు ప్రజలకి రక్షణ లేకుండా ప్రజల మీద దాడులు, అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలని రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తానున్నటువంటి కాలనీని సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం, దానితో పెంచిలేయని హత్య చేయడం జరిగింది. దురదృష్టం, పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పురుగొల్పి ఆయన్ని హత్య చేయడం జరిగింది. అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డముంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు నాయుడు దాదాపుగా 18 నెలలు అధికారంలోకి వచ్చి ఈ 18 నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు, ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు, ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేసావు అనేటువంటిది మాని అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి 100 రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు 550 రోజుల పైచిలుకు నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక, దానిని అడ్డుకోలేక, నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలయ్య హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి, దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లోతుగా అధ్యయనం జరిపి ఏ విధంగా జరిగిందనేటువంటి దాని మీద విశ్లేషించాలా, మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి తప్ప ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అని మాట్లాడితే పైనుంచి కింద దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈరోజు మీరు లేనిపోయినటువంటి అబండాలు వేస్తే దానిని ముఖ్యమంత్రి దగ్గర నుంచి చోటామోటా కార్యకర్తల దాకా అదే గీతం ఆలపిస్తే ఈరోజు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి? మేము అధికారంలోకి వచ్చి మిన్నకుంటాం, మాకు చేత కాదు, మేము చెయ్యలేము, కానీ ఏదైనా ఇటువంటిది జరిగితే మా యొక్క అసమర్థత బయటపడకుండా దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతామనేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా అర్థమైంది. మేము అనేక సందర్భాలు చెప్పాం. గత 3 రోజులుగా మాకు సంబంధించినటువంటి రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఉన్నటువంటి నిన్న నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచడం జరిగింది. మేము చెప్పింది ఏమిటి? వాళ్ళు 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సెప్టెంబర్ 2024లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో, మళ్ళీ వాళ్ళని వారం రోజులు తిరగకుండానే మీరు ఏ విధంగా కండువాలేస్తున్నారో ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి. ఎందుకంటే వీటి అభండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉందాము, ఏదైనా దీన్ని ప్రతి దాంట్లో రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సమాజానికి రక్షణ కరువైంది. ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల
ప్రజాగ్రహం వెల్లుబుకుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు. ఇది పెంచిలే పట్ల తెలియజేసేటువంటి నిరసన, పెంచిలే పేరిట జరిగేటువంటి ఈ నిరసన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు. అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు. కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి మీకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరిని మనం తీసుకెళ్దాం ప్రలోభ పెట్టి, స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే ప్రలోభ పెడితే 54 మంది కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళకి మీరు తీసుకెళ్లి కండువాలు వేస్తుంటారు. దానితో పాటు వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలా, లేదంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలా, మిగతా వాళ్ళని బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా. ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే ఈ రౌడీ షీటర్ను ఊసికొలిపి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా. కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో, ఆ రౌడీ షీటర్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలుపెట్టారో వాళ్ళు ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరించి సమాజంలో చీడపురుగుల్లాగా తయారయ్యారు. ఏదైనా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం, ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి, మీడియాకి, రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఈరోజు ఆమె ఏదైతే అర్వ కామాక్షి ప్రధాన సూత్రధారి, హత్యకు సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి, ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమెను రిమాండ్కి పంపించడం జరిగింది. మంచిదే, పోలీసులు వెంటనే దానికి సంబంధించి స్పందించారు, దాని ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ ఇంటి మీద 25 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అయితే ఎవరన్నా ఈరోజు రాష్ట్రంలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, నెల్లూరు నగరంలో కానీ తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తప్ప, తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో వ్యాపారాలు వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే అయి ఉంటే 25 కేజీల గంజాయి ఇంట్లో పెట్టుకొని అమ్మేటువంటి ధైర్యం ఉండేదా? ఇది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సమస్య, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు 25 కేజీల గంజాయి ఎక్కడ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా, ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా. అంతే, ఎంత బాహాటంగా ఎంత బహిరంగంగా వాళ్ళ అమ్మకాలు సాగించి ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి అయ్యో మన మీద కేసు పడింది ఎక్కడన్నా దాచిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళకున్నటువంటి ధైర్యం, ధీమా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మనల్ని కాపాడతారనేటువంటి ధీమా ధైర్యం కలిగింది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేనితనంగా ఈరోజు చెలరేగిపోయారు. 25 కేజీల గంజాయి మీకు పట్టుబడిందంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చంద్రబాబు భావించాలనా లేదా? అంటే ఒక వ్యక్తి హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాలో బయటపడ్డటువంటిది. ఒకవేళ ఆ హత్య కేసులో ఆమె దొరక్కపోయి ఉంటే కేజీల కొద్దీ ఈరోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది. ఎందుకు పోలీసులు భయపడుతున్నారు? పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎక్కడన్నా డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కానీ మీరు వెంటనే ఎక్కడన్నా కానీ అరెస్ట్ చేసుకొస్తే వెంటనే మీకు ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది, వెంటనే వదిలిపెట్టమంటారు. మీరు విధులైనటువంటి పరిస్థితులు వాటిని వదిలిపెట్టడం, ఎవరినన్నా ఏదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో అమాయకులు ఇరికించేటువంటి పరిస్థితి ఉంది తప్ప మీరు న్యాయంగా చట్టంగా ఉంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెల్లూరులో ఒక ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికింది. ఏది మర్డర్ చేయించినటువంటి ఆమె ఇంట్లో, కామాక్షి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే ఇది మీ వైఫల్యం కాదా? ప్రభుత్వ వైఫల్యం కాదా? పోలీసు వైఫల్యం కాదా? మీ నిఘా విభాగాల వైఫల్యం కాదా? ఎంత విచ్చలవిడిగా నెల్లూరు జిల్లాలో గంజాయి మీ హయాంలో వేళ్ళూరుకునిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా? కాబట్టి చంద్రబాబు నిందలు వేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీ పరిపాలన మీద నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న వెళ్ళారు, ఆగ్రహం వ్యక్తం చేసి 25 కేజీల గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు, మా కాలనీలో ఉండకూడదని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చివేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈరోజు వాళ్ళు ఇల్లు కూల్చారు. గుర్తుంచుకోండి, రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు కూల్చింది ఇల్లు కాదు, వాళ్ళకున్నటువంటి ఆగ్రహం, వాళ్ళకున్నటువంటి ఆవేశం, వాళ్ళకున్నటువంటి ఆందోళన, వాళ్ళకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేకం,
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత దీనిని దృష్టిలో పెట్టుకొని నేరుగా వెళ్ళి ఈ పోలీసులు ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేయదు, ఈ పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి పాలనలో మనకి ఎక్కడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టే నేరుగా వెళ్ళి మనంతటా మనమే తిరగబడదాం, మనంతటా మనమే ఇటువంటి వాటిని తరిమి కొడదాం. కాబట్టి వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడే ప్రజలు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ వ్యవస్థ మీద, మీ ప్రభుత్వం మీద ఈరోజు నమ్మకం పోయింది. కాబట్టే ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మేమే ఇటువంటి వాటిని అరికడతాం, మేమే వాళ్ళని శిక్షిస్తాం, మేమే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొడతాం అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు వాళ్ళ ఇళ్ళు కూడా కూల్చివేయడం జరిగింది. కాబట్టి పెంచిలే మీద జరిగినటువంటి హత్యని ఖండించాల్సినటువంటి సభ్య సమాజంలో ఎవడైనా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు పెంచిలే పాపం దారుణంగా హత్యకు గురవగాడో ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. అందుకే మేము ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఎక్కడైతే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారనుకున్నామో ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అండగా ఉంటుంది. కాబట్టి పెంచిలే మీద జరిగినటువంటి హత్యకు నిరసనగా చేసేటువంటి అన్ని కార్యక్రమాలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా రోజుకొక మాట మాట్లాడేటువంటి వాళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు లాగా నాయక మడత పెట్టి ఒక మాట, ఈరోజు ఒక మాట, రెండు కాళ్ళ సిద్ధాంతం ఎప్పుడు లేదు. దానిలో ఉదాహరణ మీరు ఒకసారి చూడండి. ఈరోజు దానికి సంబంధించినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది. ఈ ప్రకటనలో ఆయన మాఫియా హెచ్చరిక డిసెంబర్ 2వ జరిగే నెల్లూరు బంద్ జరగాలన్నారు. టీడీపీ, వైసీపీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయన్నారు. ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మీరు మొన్న మద్దతు ఇచ్చినట్టుగా ప్రకటించి మేము ఆ రోజు కూడా విమర్శించాం, మీ ప్రభుత్వం మీద మద్దతు ఇవ్వడం ఏంటి అని. మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు చివాట్లు పెట్టాడో లేదా పల్లా శ్రీనివాసరావు గారి చేత చివాట్లు పెట్టించాడో ఈరోజు మీరేం చేశారు? ఏదైతే అనేక ఈ జిల్లా వ్యాప్తిగా జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు కూడా కలిసి చేసినటువంటి ఆ ర్యాలీలను మీరు అడ్డుకున్నారు. ఇది రెండు కళ్ళ సిద్ధాంతం కాదా? మీరే ప్రకటన ఇస్తారు. దేనికి ప్రకటన ఇచ్చారు? ఓయమ్మ ఇది మన మీద పడిపోతుంది, వీళ్ళు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, కాబట్టి అందరికన్నా ముందు మనమే దొంగ అన్నట్టుగా మనమే ఒక ప్రకటన ఇస్తే సరిపోతుంది అని చెప్పి ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన నమ్మి పాపం వాళ్ళు కూడా అయ్యా ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం వాళ్ళు కూడా పాల్గొంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? పోలీసులను అడ్డుపెట్టి ఎక్కడైతే ర్యాలీలు జరుగుతున్నాయో ప్రశాంతంగా జరిగినా సరే మాకు ట్రాఫిక్ అడ్డమన్నారు, ఇంకొక దగ్గర అయితే జరగడానికి లేదు మరిపాట లాంటి దగ్గర అడ్డుకున్నారు. మీ ఉద్దేశం, మీ రెండు కళ్ళ సిద్ధాంతం ఆ రోజుకు ఆ రోజు మన మీద పడకూడదు, ఈ మరక పడకుండా ఉండాలి అని అంటే మనం టీడీపీకి సంబంధించినటువంటి మనం దానికి మద్దతు ఇస్తామని చెప్పేస్తే అయ్యో టీడీపీ అంటే మీరే చేయించి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పాల్పడుతుంటే మీరే మళ్ళీ మద్దతు పలికి మళ్ళీ ఈరోజు ఉపసంహరించుకొని ఎవరైతే పెంచిలే హత్యకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నిరసనగా వాళ్ళని శిక్షించాలి అని చెప్పి చేసేటువంటి కార్యక్రమాలకి ఈరోజు మీరు అడ్డంకగా మారారు అంటే ఇది ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదా? మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, నిర్దిష్టమైనటువంటి ఆలోచన, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉందా అనేటువంటిది ఆలోచన చేయండి. ముందేమో చెప్పారు, ఆ తర్వాత ఆలోచన చేశారు. ఇది చేస్తే మళ్ళా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందో మేము విమర్శించాం. ఒక పార్టీ, రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీదనే బంద్ చేయడం ఏమిటి అన్నాం. ఆ రోజు ప్రకటించారు, ఆ తర్వాత తెలుసుకున్నారు. దానికి సంబంధించిన అంతా స్క్రోలింగ్ ఎక్కడ పట్టినా సరే టీడీపీ వాళ్ళు వెళ్ళి నేరుగా వాళ్ళు ఇల్లు కూలగొట్టారు. అంటే మీరు అష్ట కష్టాలు పడుతున్నారు. మీ మీద పడ్డటువంటి నిందను కడుక్కోవడానికి, ఆ బురదను కడుక్కోవడానికి, ఆ నిందను తుడిచివేయడానికి అనేక రకాలైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నారు. కాబట్టి మేము మీకు ఒకటే చెబుతున్నాం, చంద్రబాబు ఇప్పటికైనా సరే పాలన చేత కాకపోతే పాలన పగ్గాలు వేరే వాళ్ళకి అప్పచెప్పండి, పాలన పగ్గాలు విడిచిపెట్టి వెళ్ళిపోండి తప్ప మీరు నేను పరిపాలిస్తా, నేను అసమర్థుణ్ణి, నేను చేతకానిటువంటి వాడిని, నువ్వేమో చెప్తున్నా చాలా అనుభవం ఉన్నటువంటి వాడిని, అనుభవం ఉన్నటువంటి వాడు చెప్పవలసిన మాట, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇది జరగనివ్వను, నేను దీన్ని అణిచివేస్తాను ఉక్కుపాదంతో అనేటువంటి మాట నువ్వు మాట్లాడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 18 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ప్రజలు అప్పచెప్తే ప్రభుత్వాన్ని పరిపాలన మీరు చేయండి అంటే మీకు చేతకాక చేయడము, వీటిని నిర్మూలించలేక మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగస్వాములు ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తూ ఉంటే మీరు కిమ్మనకుండా వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటుంటే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి దురాలోచన ఏదైతే ఉందో
అది సరికాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు స్పష్టం చేస్తున్నాం.